అందరికి నమస్కారం. ఒక ఇంటర్వ్యూ చూశానండి. రాఘవ సతీష్ శర్మ గారు అనేట ఆయన చాలా చక్కగా మాట్లాడారు. ఇది మీరు కూడా వింటే బాగుంటుందని చెప్పేసి నేను మీ ముందుకు ఈ వీడియో తీసుకొచ్చాను. ఒకసారి ప్రతి ఒక్కరు కూడా దీన్ని వినాల్సిన అవసరం ఉంది. ఒకసారి చూద్దాం రండి. వారు రెడ్ టీవీలో మాట్లాడారు. నమస్కారం గురుగారు. రాధా మనోహర్ దాస్ గారి మీద రాజమండ్రిలో కేసు వేయడం జరిగింది. ఈయన అనేక వీడియోలలో కూడా ఒక మతాన్ని టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారని, రెచ్చగొట్టే విధంగా ఆయన మాటలు ఉంటున్నాయి అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. అంటే మీరు కూడా ఒక హిందూ సమాజం నుంచి మీరేమంటారు దీని గురించి? కుక్కలు మురుగుతాయి, వాటి గురించి సింహం మాట్లాడు. అమ్మా, కుక్కలు మురుగుతాయి, వాటి గురించి సింహం మాట్లాడు. అయితే ఇప్పుడు నువ్వు అన్నావు కాబట్టి నేను ఒకటి అడుగుతున్నా. ఏ మత గ్రంథంలో ఇతర మతస్థుల్ని కించపరచమని రాసింది? ఇతర మతస్థులను దూషించమని రాసింది? ఇతర మతస్థుల్ని దిగజార్చమని రాసింది? ఇందులో చాలా చక్కగా వారు సమాధానం ఇచ్చారు. ఇలాంటి వారు సమాజంలో ఇంకా ఉన్నారా అని అనిపిస్తుంది. ఈనాడు సోషల్ మీడియాలో మనం గమనించి చూసినట్లయితే ఒకరినొకరు తిట్టుకోవడాలు, విమర్శించుకోవడాలు, వల్గర్గా కామెంట్స్ పెట్టడాలు ఇలాంటివే చూస్తున్నాం. ఒక మతం మీద ఇంకొకరు ఇలా దూషించుకోవడాలు, రెచ్చగొట్టే వ్యాఖ్యలే కనబడుతూ ఉన్నాయి. కానీ 1000కో 1,00,00,000కో ఒక్కరు ఇలాంటి వారు కూడా ఉన్నారు అని చెప్పేసి వాస్తవాలుగా జెన్యూన్గా మాట్లాడేటువంటి వారు కూడా ఉన్నారని చెప్పేసి తెలుస్తూ ఉంది. అందులో ఈ యొక్క వీడియో నాకు కనబడింది. ఎన్నో వీడియోస్, ఎన్నో ఛానల్స్ మనం చూస్తూ ఉంటే అవన్నీ ఒకంత మనస్సును, హృదయాన్ని గాయపరుస్తున్నటువంటి సందర్భాలు, ఆ ఒక కాంట్రవర్షియస్ ఇష్యూసే కనబడతా ఉన్నాయి. కానీ వీరు చాలా జెన్యూన్గా మాట్లాడారనిపించింది. అందుకొరకే రాధా మనోహర్ గురించి మరి ఆమె అడుగుతూ ఉంది. రాజమండ్రిలో కేసు పెట్టారు అని అంటే వారు చాలా చక్కనైన సమాధానం ఇచ్చారు. ఇది ఒక 12 నిమిషాలు ఉంది వీడియో. ఒకసారి మీరు జాగ్రత్తగా దీన్ని వినండి. వీడోడు ఇంకొక మతానికి సంబంధించిన విధానాన్ని, మనుషుల్ని వాటితో పోల్చడానికి ఈ మనిషి ఎవడమ్మా? గొర్రెలు అని చెప్పేసి గడికి మాట్లాడుతుండ్రు కదా. అలా చెప్పుకుంటూ పోతే ఈనాడు జంతుజాలంలో ఉన్నటువంటి వాటన్నిటిని కూడా వాళ్ళు ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక దేవునికి లేదా ఏదో ఒక దేవత పేరు మీద వాళ్ళు పూజించినటువంటి సందర్భాలు మనకు కనబడతాయి. అలాంటి విషయాలను మరి మిగతా వారు కూడా తీసి వ్యంగ్యంగా అవమానిస్తూ మాట్లాడితే బాగుంటుందా? అలాంటి చర్యలకు పాల్పడాలని ఈ యొక్క రాధా మనోహర్ దాస్ అనేట ఆయన ప్రయత్నం చేస్తున్నట్టుగా కనబడుతుంది. అంటే ప్రజలలో, సమాజంలో ఉన్నటువంటి శాంతిని పాడు చేయాలి, ఒకరి మీదకి ఒకరిని రెచ్చగొట్టాలనేటువంటి విధంగా. అయితే అందులో ఉన్నటువంటి సద్బ్రాహ్మణులు ఎంతోమంది ఉన్నారు. వారు చాలా చక్కగా ఆలోచన పరులుగా ఉన్నారు. వాళ్ళు బహుశా సోషల్ మీడియాకు దూరంగా ఉండొచ్చు, కానీ మంచి ఆలోచన పరులు ఉన్నారని తెలుస్తూ ఉంది. మరి అందులో ఒకరు ఇక రాఘవ సతీష్ శర్మ గారు కూడా ఎందుకు పోల్చాలి వాళ్ళను, వాటితో అలా పోల్చకూడదు కదా అని చెప్పేసి వారు మాట్లాడుతున్నారు. ఈ విధానాన్ని ప్రతి ఒక్కరు కూడా అవలంబించాల్సిన అవసరం ఉంది. అవలంబిస్తే గొడవలు అనేటివి జరగవు, అర్థం చేసుకునేటువంటి వారు ఉంటారు. మరి అతనికి ఎవరో కొంతమంది కావాలని రెచ్చగొడుతున్నట్టుగా కనబడుతూ ఉంది. ఏదో రాజకీయ లబ్ధి కొరకు అనేది తెలుస్తూ ఉంది. ఇంకా చూద్దాం. వీళ్ళు ఈమె అడుగుతూ ఉంది, బలవంతంగా మతం మారుస్తున్నారు అని చెప్పేసి చాలామంది దీన్ని ప్రాపగండ చేశారు. అరే, ఒక్కరిని తీసుకురమ్మని అందరు అడుగుతున్నారు కదా. పాస్టర్లు అందరూ, క్రైస్తవులందరూ అడుగుతున్నారు, సమాజం అంతా అడుగుతుంది. క్రైస్తవ సమాజం బలవంతంగా మత మార్పిడి ఎప్పుడు చేశారు, ఎక్కడ చేశారు, ఎవరిని చేశారు? ఒక్కరిని తీసుకురండి, బలవంతంగా మమ్మలను మతం మార్చారండి అని చెప్పేటువంటి వారిని, అంటే ఒకరిని తీసుకురారే. కానీ దీన్ని మాత్రం ఒక అబద్ధాన్ని 1,00,000 సార్లు చెబితే నిజమైపోతుంది అనుకుంటున్నారో ఏమో, ఒకే విధంగా దీన్ని ప్రాపగండ చేస్తున్నారు. మరి దీనికి ఒక ఆధారం ఎక్కడైనా ఉందా? బలవంతంగా ఎవరిని ఎప్పుడు మత మార్పిడి చేశారు? ఇది మాటల మట్టుకే ఉంది తప్ప ఎవరు అలా చేయలేదు, చేస్తే కూడా కుదరదు. ఒకవేళ ఒకరికి 5,000 10,000 ఇచ్చి మతం మార్చారనుకోండి. ఈ మధ్య ఎవడో ఒకడు మాట్లాడుతూ ఉన్నాడు, 5,000 10,000 ఇచ్చి మతం మారుస్తారు అని చెప్పేసి. అవును, అలా మతం మారిస్తే మీరు 10,000 ఇచ్చి మతం మార్చండి, 1,00,000 రూపాయలు ఇచ్చి మీకు ఎక్కడ నడిపించాలనిపిస్తే, ఎక్కడికి తీసుకెళ్ళాలనుకుంటే అక్కడ దిక్కు మరి వారి యొక్క మతాన్ని, విశ్వాసాన్ని మార్చండి. మరి నిజంగానే డబ్బులకు ఒకవేళ 5,000కో 10,000కో మారేవాడైతే 10,000కు మారినవాడు 20,000 ఇస్తే మారిపోతాడు కదా. 20,000కు మారినవాడు 50,000 ఇస్తే మారిపోతాడు కదా. వాడు మారుతూనే ఉంటాడు. మరి అలాంటి వారు ఎక్కడున్నారు, ఎక్కడ కనబడ్డారు? ఒక్కరైనా ఉన్నారంటే ఒక్కరు కూడా లేరు. ఇది పచ్చి అబద్ధం. ఇది కావాలని కొందరు రాజకీయం చేస్తున్నటువంటి అంశమే తప్ప ఇందులో వాస్తవం లేదు. సరే, ఈవిడ అడిగింది ఆయనను. అడిగితే ఆయన ఏం చెప్పాడు చూడండి. మతం మారుస్తున్నారు, ఓకే, చెప్పు, తప్పు, ఇలా చేయదు.
ఇష్టం ఉంటే తీసుకెళ్ళు, కష్టమైతే వదిలే, బలవంతం చేయొద్దు అని చెప్పాల్సిన బాధ్యత నీకు ఉంటుంది. అంతవరకే. ఒకవేళ బలవంతంగా మతం మార్చారే అనుకోండి, అలా జరగలేదు, ఒక్కటి కూడా ఆధారం లేదు ఉంటే చూపెట్టండి. సోషల్ మీడియా ఉంది కదా, మరి ఒక్కటి కూడా చూపెట్టరేంటి? ఒకవేళ మతం బలవంతంగా నేను మార్చారనుకోండి, వాళ్ళకి ఎలా చెప్పాలి? అలా చేయకండి, అది తప్పు, అలా వెళ్ళకండి, అది తప్పని చెప్పేసి చెప్పాల్సినటువంటి ఒక సంస్కారవంతంగా చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది, సంస్కారవంతులందరి మీద ఉంటుంది. అలా చెప్పకుండా వాళ్ళు గొర్రెలని ఇష్టం వచ్చినట్టుగా వ్యంగ్యంగా మాట్లాడడం ఎలా రౌట్ అవుతుంది? అది తప్పు కదా. దీన్ని ఖండించేవారు కొంతమంది ఉన్నారు చూడు, ఇది అసలైనటువంటి సమాజం. ఎక్కడో ఉంటారు, 100కో 1,000కో ఎవరో ఒకరు ఉంటారు. అలాంటి వారిలో వీరు కూడా ఒకరు అనిపించింది. వీరెవరో తెలియదు, కానీ చూసినప్పుడు అరే ఇలాంటి సమాజం కావాలి, ఇలా ఆలోచించే వాళ్ళు కావాలి కదా, ఇలాంటి వారి కొరకే కదా ఈనాడు సమాజం అనేది ఉన్నది అనిపించింది అనమాట. ఇంకో మతాన్ని అలా మాట్లాడకూడదు అన్నాడు. ఈనాడు హిందూ సమాజంలో మనం ఆలోచిస్తే కోట్ల దేవతలలో కొంతమంది కొన్ని జంతువులతోనే పోల్చబడ్డారు కదా. ఏమండి, ఇప్పుడు హనుమంతుడు ఉన్నాడు, హనుమంతుడిని మరి వానర సైన్యం అని చెప్పేసి పిలుస్తారు. ఆయనను కూడా ఇప్పుడు వ్యంగ్యంగా మాట్లాడితే బాగుంటుందా? అలా మాట్లాడొద్దు కదండి. దేవతలను గురించి మాట్లాడొద్దు, వారిని వెంబడించేటువంటి వారిని లేదా నమ్మేటువంటి వారిని కూడా తూలనాడుతూ మాట్లాడకూడదు. మాట్లాడడానికి అందరికీ అవకాశం ఉంటుంది. అదే విషయాన్ని వారు కూడా చెప్తారు. ఇప్పుడు ఆయనను కూడా అనొచ్చు, ఆయన కూడా పంది అని, ఇంకా కుక్క అని, ఇంకా ఎన్నో మాటలు అనొచ్చు, అనడానికి అవకాశం ఉంది. అంటే ఇది రెచ్చగొట్టడానికి ఉపయోగపడేటువంటి విషయమే తప్ప ఇంకొకటి కాదు. మటన్ తింటారు, చికెన్ తింటారు, అన్నీ తింటారుగా. నువ్వు వాళ్ళని అంటున్నావు కదా, మరి ఇక్కడ హిందువులు ఏమైనా తింటారుగా, తినరా? ఆమె ఆన్సర్ చేయదు సరిగా, సైలెంట్. పెద్ద ప్లేట్ పెట్టి మరీ పెడతారు. నువ్వు ఎలా అంటావు ఇంకొక మతానికి సంబంధించిన వ్యక్తుల్ని? వాళ్ళు గొర్రెలు అని నువ్వు ఎలా అంటావు? నువ్వు ఇప్పుడు వాళ్ళు గొర్రెలు అంటే బంధువులు, వాళ్ళు అనొచ్చుగా ఇంకో మాట అనే అవకాశం ఉంటుంది కదా. ఇప్పుడు వాళ్ళు పందులు అనాల్సి వస్తుంది. ఇలా దీనివల్ల ఏమైపోతుంది, గొడవలు అనేటివి స్టార్ట్ అయిపోతాయి. ఇప్పుడు సోషల్ మీడియాలో జరుగుతుందంత ఇదే, ఒకరినొకరు తిట్టుకోవడాలు ఇలాగే. ఇలాంటి వాళ్ళే రాధా మనోహర్ లాంటి వాళ్ళు స్టార్ట్ చేసింది ఈ గొడవ అంతా. సోషల్ మీడియాలో ఇప్పుడు జరుగుతున్న దానికి అంతటికీ ఆజ్యం వీళ్ళే పోసింది, వీళ్ళే ఆరంభించింది. ఇలాంటి ప్రశ్నించే వాళ్ళు ఇంకా రావాల్సిన అవసరం ఉంది, ఇంకా రావాలి హిందూ సమాజం నుంచి. అసలైన హిందువులు వీళ్ళు. అది ఇద్దరు మనుషుల మధ్య ఉన్న దగ్గరతనం ఇలాంటి మాటల వల్ల దూరం పెరుగుతుంది. ఇలాంటి మాటల వల్లనే క్రైస్తవులు, హిందువులు, ముస్లిమ్స్ అందరూ కలిసే సమాజంలో ఉన్నారు. ఇప్పటి వరకు ఎలాంటి వేల సంవత్సరాలుగా, వందల సంవత్సరాలుగా ఎలాంటి సమస్య రాలేదు. వీళ్ళు చేస్తున్న కుట్ర ఇది. వీళ్ళ మాటల ద్వారానే సోషల్ మీడియా రెండుగా చీలిపోతుంది, ఒకరినొకరు తిట్టుకునేటువంటి పరిస్థితికి వచ్చేసింది. దీనికి అందరికీ ఆజ్యులు వీళ్ళు. యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకొని కొందరు నడిపిస్తారు చూసారు, వీళ్ళు దీనికి ఆజ్యులు. ఇది కొంతమంది గమనిస్తున్నారు, యథార్థవంతులు ఉన్నారు హిందూ సమాజంలో, వాళ్ళు గమనిస్తున్నారనే విషయం అర్థమైంది వీరిని బట్టి. ఎలా అంటావు? ఎవరో చెప్పాడు, నాకు పంపించాడు, ఇలా దండం పెట్టుకుందాం, దూరం దూరం అన్నట్టు చెక్ చేయరు, దూరం దూరం అన్నట్ట, దగ్గర కూడా అవద్దన్నట్ట. అదేంటి? విజయస్వామి గారిని అంటున్నారా ఇక్కడ? మరి చిన్నజీయర్ గారు తనను దూరం దూరం అంటున్న ఆ సమాజంలో ఇతను ఉన్నాడు, ఎవరు? రాధా మనోహర్ దాస్. అది వాళ్ళకి నచ్చుతుంది. దాన్ని ఈయన ప్రశ్నించారండి చాలా చక్కగా. అంటే వాళ్ళకంటూ కొన్ని నియమాలు ఉంటాయి కదా. చిన్నజీయర్ స్వామి అంటే మీకు ఆయన ఒక గురువు గారు, మీకు ఆయన ఒక గొప్ప వ్యక్తి, అది మీకు సంబంధించింది, నాకు సంబంధం లేదు. నాకు నారసింహుడే గొప్ప, నా నాన్న నారసింహుడే నాకు సంబంధం, ఇంకా ఎవరు నాకు గొప్ప కాదు. ఎవరైనా ఒకటే. నేను నిన్నైనా ఒకరాన్ని చూస్తా, ఎంత పెద్ద ఉన్నదా, ఇప్పుడు ఆవిడైనా నువ్వైనా నాకు ఒకటే, నాకేం తేడా లేదు, నాకు ఎవరైనా ఒకటే. నాకు ఎవరైనా ఒకటి. ఇలా ఆలోచించే వాళ్ళు కావాలా. ఇలాంటి వారితోనే సమాజం, మంచి సమాజం నిర్మితం అవుతుంది. ఇది ప్రతి ఒక్కరూ ఆలోచించాలి, గమనించాల్సిన అవసరం ఉంది. చూసిన వీడియోలో ఆయన రాధా మనోహర్ దండం పెడుతుంటే పక్కకి వెళ్ళిపోయి దూరం అన్నట్ట. ఇది జరిగింది, చాలామంది చూసారు కదా ఈ వీడియో. లేదంటే యూట్యూబ్లో కొట్టే చూడండి, మీకు సెర్చ్ చేయండి, దొరుకుతుంది. ఏంటి, ఎందుకన్నాడు, దేనికన్నాడమ్మా కదా. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, ఇతర మతస్థులు హిందువుల్ని మత మార్పిడి చేసే కార్యక్రమం నీ కంట కనబడితే ఆపండి. ఎవరొద్దంటున్నారు? ఇప్పుడు ఎవరైనా నిజంగా డబ్బులు ఇచ్చి మతం మారుస్తే ఆపమని క్రైస్తవులంగా చెప్తున్నాము. చూపెట్టండి.
ఎవరు డబ్బులు ఇచ్చి మతం మారుస్తున్నారో, ఎవరిని మార్చారో చూపెట్టండి అని క్రైస్తవులందరూ అడుగుతున్నారు, బోధకులందరూ అడుగుతున్నారు. ఒక్క ఆధారం అంటే ఒక్కటి కూడా ఇప్పటి వరకు చూపెట్టిన పాపాన పోలేదు ఎవరు కూడా. ఈ యూట్యూబ్ ఛానల్స్ రన్ చేసుకుంటూ క్రైస్తవుల మీదకి కొంతమంది యువతను రెచ్చగొడుతున్నటువంటి వారు కానీ, ఇలా దుష్ప్రచారాలు చేస్తున్న వారు కానీ ఎవ్వరు కూడా ఇప్పటి వరకు ఒక్క ఆధారం అంటే ఒక్కటి కూడా చూపెట్టలేదు. హిందువులను డబ్బులిచ్చి క్రైస్తవ్యములోనికి బలవంతంగా మార్చుతున్నారు, డబ్బులిచ్చి మారుస్తున్నారు అనేటువంటి ఆధారం ఒక్కటంటే ఒక్కటి కూడా చూపెట్టకుండానే ఊరికనే బట్టగాల్చి మీదేస్తున్నారు క్రైస్తవ్యాన్ని అవమానించడం కొరకు. అలాంటిది ఒకవేళ జరిగితే నిజంగానే అది క్రైస్తవుల దృష్టికి తీసుకురండి. బలవంతంగా ఎవడైనా క్రైస్తవ్యంలోనికి వస్తే వాడు క్రైస్తవుడు కాదు. బలవంతంగా ఎవడైనా బాప్తిస్మం తీసుకుంటే అది చెల్లదు. బలవంతంగా ఎవరైనా క్రీస్తు దగ్గరికి వస్తే అది చెల్లుబాటు కాదు. ఈ విషయం ముందు గమనించండి. ఏ పాస్టర్ గారైనా ఒక కొత్త వ్యక్తికి బాప్తిస్మం ఇచ్చేటప్పుడు అడుగుతాడు, ఏమని, ఇది నీ ఇష్టపూర్వకంగానే బాప్తిస్మం తీసుకోవడానికి వచ్చావా, లేదా ఎవరైనా నిన్ను బలవంత పెట్టారా ఈ బాప్తిస్మంలోనికి నువ్వు రావడానికి అని అడుగుతాడు. నేను బలవంతంగా రాలేదు, ఎవరు నన్ను మరి బుదగరిచ్చినందుకో, బ్రతిమలాడినందుకో, డబ్బులు ఇచ్చినందుకో నేను బాప్తిస్మం తీసుకోవడం లేదు. అది కాదు ఇది కాదండి, నా ఇష్టపూర్వకంగా నాకు రక్షణ కావాలి, బాప్తిస్మం కావాలి, పరలోక మార్గం కావాలి, యేసు దేవునిగా నేను అంగీకరిస్తున్నాను, ఆయన ఇచ్చే రక్షణ నాకు కావాలి అంటేనే. అది ఒక్కొక్కరైతే 6 నెలలు సంవత్సరము గమనించి మరీ బాప్తిస్మం ఇస్తారు పాస్టర్లు. ఇవన్నీ అడిగినాక తరువాతనే బాప్తిస్మం అనేది ఇస్తారు తప్ప ఎవరినో బలవంతంగా క్రైస్తవులు చేస్తే ఎవరో బలవంతంగా క్రైస్తవులు అయ్యారని ఆడిపోసుకుంటున్నారు. అలాంటిది ఏది ససేమిరా జరగనే లేదు, జరిగే అవకాశమే లేదు. జరిగే అవకాశమే లేని దాని గురించి మాట్లాడుతున్నారు ఈ పిచ్చి పట్టినటువంటి వాళ్ళు, ఈ రాధా మనోహర్ దాస్ లాంటి వాళ్ళు. ఇది కేవలం అంటే కేవలం క్రైస్తవులకు హిందువులకు మధ్య గొడవను సృష్టించడానికి మాత్రమే. ఈ విషయంలో అతడు సక్సెస్ అయిపోయాడని చెప్పాలి, గొడవ సృష్టించడానికి. అయితే దీన్ని గమనిస్తున్న యథార్థవంతులైనటువంటి హిందూ సమాజం, యథార్థవంతులైనటువంటి బ్రాహ్మణ్స్ ఉంటారు అని నాకు అర్థమైంది వీరిని చూసిన తర్వాత, ఈ రాఘవ సతీష్ శర్మ గారిని చూసిన తర్వాత. అందుకే దీన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను నేను. అలాంటిది జరగలేదండి. అలాంటిది జరిగితే దాన్ని ఖండించమంటున్నారు ఆయన కూడా. దాన్ని మేము కూడా చెప్తున్నాము, క్రైస్తవులందరముగా పాస్టర్లము కూడా చెబుతున్నాము. బలవంతం మత మార్పిడి ఎక్కడైనా చేస్తే, ఏ క్రైస్తవుడు ఏ పాస్టర్ ఒకవేళ చేస్తే అది జరగదు, దాన్ని మేము కూడా ఖండిస్తున్నాము. అలాంటిది సమాజం ముందుకు తీసుకురండి. చెప్పు, ధర్మబద్ధంగా తెలియవచ్చు, దాన్ని నిలిపేవి బాగుంటుంది. ఎస్, ధర్మబద్ధంగా దాన్ని నిలిపివేయండి, ఆపేయండి, అవి జరగడానికి వీలు లేదు. ఎస్, దీనికి క్రైస్తవులందరూ సపోర్ట్ చేస్తారు. బలవంతంగా ఎవరైనా మతం మారిస్తే అలాంటి మత మార్పిడి జరగొద్దనే దానికి క్రైస్తవులందరి మద్దతు ఉంటుంది. ఇది ఎవరు చేసినా సరే, ఈ మంచి పని ఎవరు చేసినా సరే. ఇప్పుడు మీరు బ్రాహ్మణులు అయితే మీరు కొన్ని మడి బట్టలని లేకపోతే పూజా సమయంలో ఎవరిని ముట్టరు, మీకంటూ కొన్ని నియమాలు నిష్ఠలు ఉన్నాయి కదా. మరి అంత స్వామీజీ అయిన చిన్నజీ గారికి కూడా ఆయనకంటూ కొన్ని నియమాలు ఉంటాయి. ఆ చేతిలో దండం కానీ లేకపోతే వాళ్ళ వస్త్రధారణ కానీ వాళ్ళ నియమాలు అంటూ ఉంటాయి. అలాంటి క్రమంలో ఏదో ఈయన వస్తూ ఉంటే వద్దు అని ఉండొచ్చు. సన్యాసత్వం ఆశ్రమవాసం తీసుకున్న వాడు BMW రేంజ్ రోవర్ లెక్కచ్చా? నీకు కూడా ఎంతమంది శిష్యులు ఉన్నారు? నేను సన్యాసిని కాదు, బ్రహ్మాండమైన సంసారిని. భలే చెప్పింది నా ఇక్కడ మాత్రం. నాకు బ్రహ్మాండంగా నా భార్య ఉంది, చక్కటి కుటుంబం ఉంది. నేను ఎందుకు చెప్తా, నాకు చక్కని లైఫ్ ఏముందో. నేను సన్యాసిని కాదు. సన్యాసత్వం అంటే ఆశ్రమవాసం కాదని చెప్పమను. సన్యాసత్వం అంటే సుఖాన్ని త్యజించడం కాదని చెప్పమను. మరి ఏమిటి ఇదంతా? అపాయింట్మెంట్లు అవి ఇవి అవసరాలు. మరి అపాయింట్మెంట్స్ లేకపోతే అందరు పొలోమని వచ్చేసి. అవునమ్మా, BMW ఎందుకు, రేంజ్ రోవర్లు ఎందుకు, ల్యాండ్ క్రూజర్లు ఎందుకు, అంతంత ఆస్తులు ఎందుకు? ఒక సన్యాసత్వం తీసుకొని ఆశ్రమవాసం. బ్రాహ్మణ సమాజంలో కూడా ఇలా తప్పు చేస్తే ప్రశ్నించేటువంటి వారు ఉన్నారు అనే విషయం అర్థమవుతుందండి. ఇలాంటి వారు ఇంకెంతమంది ఉన్నారో వాళ్ళందరూ బయటికి రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే సమాజానికి నిప్పు పెడుతున్నారు, మతాల మధ్య చిచ్చు పెడుతున్నారు. సమాజం శాంతిని కోల్పోయి ఒకరినొకరు కొట్టుకొని తిట్టుకొని చంపుకుంటే కొంతమంది ఆనందించే దిశగా వెళ్తుంది సమాజం.
అలాంటి దాన్ని నిలపడానికి ఇలాంటి వారు కొందరు బయటికి రావాలి, లేదా ఎంతమంది ఉన్నారో వారు బయటికి రావాల్సిన అవసరం ఉంది. అసలు యథార్థవంతులు మంచివారు ఎవరు? ఎక్కువ మంది సమాజంలో ఉన్నవారు అసలు సోషల్ మీడియాలోకి రారు, వచ్చేవాళ్ళు చాలా చాలా తక్కువ అండి. మరి ఇలాంటి వారు ముందుకు రావడం చాలా సంతోషించదగినటువంటి విషయమే. తీసుకున్నావా? తాజాకు పన్నెసాలలో బ్రతకాలి. ఎవరు ఎక్కడ ఉంటున్నా? నేను నేరుగానే అడుగుతున్నా. నేను చదివిన నిఘంటువుల్లో సన్యాసత్వం అంటే ఏమిటో, ఆశ్రమవాసం అంటే ఏమిటో జగద్గురు ఆది శంకరాచార్యుల వారిని అర్థం పట్టినట్టు చూపించింది. మరి దీన్ని ఏమంటారు? పానుకోలు కూడా లేకుండా నడిచాడు కదమ్మా ఆశది హిమాచలం. అది ఆశ్రమం తరఫు నుంచి ఎంతో మంది విద్యార్థులకు చదువు ఇది మన సబ్జెక్ట్ కాకపోయినా ఆమె అడుగుతుంది, కానీ ఇందులో కూడా కొన్ని మంచి పాయింట్స్ చెప్పారు ఆయన. స్టాచ్యూ ఆఫ్ నేను అడిగింది ఒకటే, సుఖాన్ని త్యజించడమే సన్యాసత్వం, ఆశ్రమ వాసం అంటేనే సన్యాసత్వం. ఆ రెండిటికి లోటు జరిగిందని మాట్లాడుతున్నా. నేను నేరుగా ఇలా ప్రశ్నించడం అనేది చాలా గ్రేట్ కదా. అంటే ఇలా ఆలోచించడం అవసరం. వాస్తవంగా ఎలా ఉండాలో అలా ఉండాల్సిన అవసరం ఉంది. సన్యాసులు అంటే ఎలా ఉండాలి, ఎలాంటి వాతావరణంలో ఉండాలి, ఎలాంటి వేషధారణ ఉండాలి, ఎలాంటి సమాజానికి వాళ్ళు మెసేజ్ ఇచ్చేలాగా ఉండాలి, లేదా వాళ్ళ ప్రవర్తన ఎలా ఉండాలి అనేటువంటి విషయంలో వారు నిక్కచ్చిగా వారు అడుగుతున్నారు. ఇలా ప్రశ్నించేవారు కూడా అవసరం. అంతా నేను నేరుగానే మాట్లాడా. ఇవాళ కాదు, 10 ఏళ్ల క్రితం మాట్లాడా. ఏమా నాకున్న నారసింహుడి అనుగ్రహంతో డబ్బు సంపాదించుకోవాలంటే ఎంతసేపు అమ్మా? ఈ 14 ఏళ్లలో ఎంత సంపాదించవచ్చు? మా అమ్మని నాన్న కడుపుకు పట్టేదే తిను, ఒక్క ముద్ద ఎక్కువైనా అజీర్తి చేసి పోతాం. రైట్. అయితే కమింగ్ బ్యాక్ టు రాధా మనోహర్ దాస్, ఇది కావాలి మనకు. ఆయన మాట్లాడే మాటలు తప్పమ్మా. విధంగా ఉంటాయి, మాట్లాడుకుంటాం. అమ్మ ఒక్క మాట, ఇప్పుడు ఒక ఇతర మతస్థుల్ని నువ్వు గొర్రెని పోల్చి ఇంకోటిని పోల్చి మాట్లాడటం తప్పమ్మా. అలా మాట్లాడటం మనకు అర్హత లేదు, గీతలో లేదు. అసలు ఎవరి ఎక్కడైనా ఏ నిఘంటువులోనైనా, ఏ గ్రంథంలోనైనా, భగవద్గీతలోనైనా ఇతర మతస్థులను ఇలా మాట్లాడమని ఉందా? లేదు కదా అని చక్కగా మాట్లాడారు కదా. ఇకనైనా వారు బుద్ధి తెచ్చుకుంటే బాగుంటుంది. ఇకనైనా ఈ సమాజానికి నిప్పు పెట్టడం మానుకోవాలి. సోషల్ మీడియాలో ఇలా అగ్గి రాజేయడం మానుకుంటే బాగుంటుంది. లేదంటే ఇంక ఇలాంటి వారు బయటికి రావాల్సిన అవసరం ఉంది. ఈ గురించి మీకు ఏమన్నా తెలుసా? మీరు మాట్లాడండి. ఊరు తిరుగుతాడని మాత్రం ఏదో దేవాలయానికి వెళ్తాడని ఏదో సాయంత్రం సాంప్రదాయం కొన్ని చోట్ల డ్యాన్స్ కూడా వేశాడు. ఆ వీడియోలు కొన్ని చోట్ల డ్యాన్స్ కూడా వేశాడు. ఆ వీడియోలు చూసా. ఆ పద్యాలు పాడతాడు, ఆ పాటలు పాడతాడు. సరే అవన్నీ ఓకే, ఫైన్, గుడ్, బాగుంది. కానీ అమ్మ ఒక్క మాట చెప్తున్నా, మనిషిని మనిషిగా ప్రేమించాలి. కుదిరితే నీ విధానాన్ని తెలియపరచాలి, నచ్చితే ఆహ్వానించాలి, బలవంతంగా మాత్రం ఏమి చేయాలి. ఇది ఇతర మతస్థులు తెలుసుకోవాలి. కానీ తాయిలాలు చూపించి, లాభాలు చూపించి, అవకాశాలు చూపించి మత మార్పిడి చేస్తున్నారు చూసావా? వాళ్ళు ఇవాళ కాకపోతే ఏదో రోజు తెలుసుకుంటారు తప్పు చేశాము అని. అంటే ఎప్పుడు కరెక్ట్ చెప్పారు ఆయన. ఒకవేళ ఏదైనా డబ్బాష చూపెట్టో, లేకపోతే ఏదైనా అవకాశాలు చూపెట్టో, లేకపోతే ఏదో ఒక విధంగా మభ్యపెట్టి మోసం చేస్తే లేదా మాయ చేస్తే ఎక్కువ రోజులు ఉంటారా అండి? అందులో క్రైస్తవులే, పాస్టర్లే, సువార్థికులే ఇతరులను, హిందువులను మభ్యపెట్టో, తాయిలాలిచ్చో ఏదో ఒక విధంగా క్రైస్తవ్యంలోకి నడిపిస్తే ఎక్కువ రోజులు ఉంటారా అండి? క్రైస్తవ్యంలో ఉంటారా? ఎక్కువ రోజులు ఉండరు కదా. తిరిగి మళ్ళీ హిందుత్వంలోనికి వెళ్ళిపోతారు కదా. ఎన్ని రోజులను ఆపగలుగుతారు వీళ్ళు? తాయిలాలిచ్చి, డబ్బు ఇచ్చి, మభ్యపెట్టి ఎన్ని రోజులు ఆపగలరు? ఎక్కువ రోజులు ఆపలేరు కదా. ఇది వాస్తవం. ఇలా ఎందుకు ఆలోచించడం లేదు వీళ్ళు? ఎందుకు భయపడుతున్నారు? ఎందుకు రెచ్చగొడుతున్నారు? ఏమండి, ఇది ఆలోచించాలి. ప్రతిరోజు జరుగుతూనే ఉంటుంది నష్టం. కాలచక్రం ఎవరు ఆపుదామనుకున్నా ఆగదు. ఆ చక్రం తిరుగుతూనే ఉంటుంది. అదృష్టవంతుడు పైకి వస్తాడు, దురదృష్టం కింద పడతాడు. కర్మ వెంటాడిన వాడు ఎవరు తప్పించుకోలేడు. ఇప్పుడు ప్రవీణ్ పగడాల ఇష్యూ అంత ఇదిగా అసలు వాస్తవాలు తెలియక ముందే ఇది మాట్లాడుతున్నారు కదా. మరి చిత్రగుప్త ఛానల్ అని యూట్యూబ్ లో ఒకటి ఉంది. మరి ఆయన మీద అటాక్ డైరెక్ట్ గా జరిగింది. ఆఫీస్ అంతా ధ్వంసం చేశారు. అప్పుడు కూడా చేతులు కట్టుకుని కూర్చోవాలని అంటారా? మీలాంటి సెక్యులర్లు ఏం మాట్లాడతారు? అన్ని కులాలు మావే, అన్ని మతాలు మావే అని మాట్లాడుతూ ఉంటారు. అన్ని కులాలు మావే, అన్ని మతాలు మావే అని మాట్లాడాల. నేను మనిషిని ప్రేమిస్తా. ఇదే కదా యేసు ప్రభు చెప్పిన మాట ఇది.
అసలు అన్ని మతాలు మంచియండి, అన్ని మతాలు బోధించింది ఇదే, అందరినీ ప్రేమించండి అనే చెప్పాయి. కానీ కొంతమంది మతం ముసుగేసుకొని వాళ్ళే చెడగొడుతూ సమాజాన్ని పైగా ఇంకో మతం మీద రుద్దడం, పాస్టర్ల మీద రుద్దడం, ఇది ఘోరమైనటువంటి విషయం. ఇది చాలా చక్కగా చెప్పారు వాళ్ళు. మనిషిగా పుట్టా, మనిషిగా జీవిస్తా, మనిషిని ప్రేమిస్తా, కులం మతం రాదు, ఎవరిని కోసిన నెత్తురు ఎరగాను. కరెక్ట్. మరి ఎందుకు ఇలాంటి సందర్భాలను ఇప్పుడు ఎలా ఇప్పుడు రాజమండ్రికి వెళ్ళి రాధా మనోహర్ దాస్ ఎవరు మాట్లాడమన్నారు? నోటికి వచ్చాడు ఎవరు మాట్లాడమన్నారు? చెప్పమ్మా, ఎవరు మాట్లాడమన్నారు? బ్రాహ్మణ వంశంలో పుట్టినందుకు ఎంత గౌరవం ఇస్తారు, ఎంత మర్యాద ఇస్తారు. మీరు చూసారా, ఆంధ్ర సైడ్ అయితే ప్రతి గల్లీలో ఒక చర్చ్ అనేది ఉంటుంది. ఉంటే ఈమెకేంటో ఇబ్బంది అంటే ఇదనమాట. వీళ్ళ మంట అంత ఏంటంటే ఊరూరికి చర్చిలు అవుతున్నాయి, ఇది మంట. అవును, నష్టం ఎవరికి నచ్చిన దాంట్లోకి వాళ్ళు వెళ్తారు. వెళ్ళొచ్చని రాజ్యాంగమే చెప్పిన తర్వాత వెళ్ళి అందులో ప్రజలు సంతోషంగా ఉన్నప్పుడు వీళ్ళకి వచ్చిన ఇబ్బంది ఏంటి? అవును, ప్రజలు వాళ్ళకి నచ్చి క్రైస్తవ్యంలోనికి వెళ్ళారు, సరే హిందువులే వెళ్ళారనుకోండి, క్రైస్తవ్యంలోనికి వెళ్ళారు, ఇప్పుడు ఈ క్రీస్తును దేవునిగా ఆరాధిస్తున్నారు, అందులో వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు. అది చూసి సంతోషించాలి తప్ప వాళ్ళు సంతోషంగా ఉన్నారా లేదా అనేది కాదు వీళ్ళకి ముఖ్యం. మన మతంలో లేరనే బాధనే కనబడుతున్నది ఇక్కడ. వాళ్ళు సంతోషంగా ఉన్నారు, చూసి ఆనందించవచ్చు కదా. ఎందులో ఉంటే ఏంటంటే మీరు సంతోషంగా ఉన్నారు చాలు అనుకుంటే ఏమవుతుంది? దానివల్ల వీళ్ళకి వచ్చిన నష్టం ఏంటి? ఇక్కడనే వచ్చింది ముఖ్యమైన సమస్య. అంటే మనం తగ్గిపోతున్నాము, లేకపోతే మనకేదో నష్టమైంది అనేటువంటి ఈ యొక్క ఉద్దేశం ఎందుకు కలుగుతుందో అర్థం కాదు. ఎందులో ఉంటే ఏంటండి, మనుషులు సంతోషంగా సమాధానంగా ఉంటే చాలు. ఒకవేళ అందులో మాకు సంతోషంగా ఉంది అనుకున్నారు, వాళ్ళు ఉండనివ్వండి, దానికి మీకు వచ్చిన నష్టం ఏముంది? అలా ఎందుకు ఆలోచించకూడదు? అలా ఆలోచించండి అందరు కూడా. ఎందుకు ఉండాలి? అదే గుడిని ఎందుకు అభివృద్ధి చేయరు? ఎందుకని మీరు మత ప్రచారం చేయరు? గుడి గురించి ఎందుకు మాట్లాడరు? హిందువులుగా ఉంటుంది మీ తరఫున మీరు ఏం చేస్తున్నారు? దేవాదాయ ధర్మాదాయ శాఖ ఎలా వచ్చింది? అభివృద్ధి లేకపోతే ఏం చేయడం ఏంటి? సింహాచలం నుంచి చిత్తూరు దాకా తీసుకో. నేను అదేగా మన మాధ్యమంలో లాస్ట్ టైం అడిగింది, ఎందుకు రాలేదు మరి? హైందవ శంకారావం లక్షల మంది చేశారు, ఆశ్రమం వాసులు మొత్తం బయటికి వచ్చి కూలగొట్టారు. ఏమైంది సనాతన ధర్మం? క్రిస్టియానిటీని ఇప్పుడు క్రిస్టియానిటీని మాట్లాడారు, ఓకే. మరి హిందూ సమాజం ఏమైపోయింది? రాధా మనోహర్ ఏమైపోయారు? చిన్నజీవి గారు ఏమైపోయారు? వీళ్ళందరినీ తీసుకురండి, చక్కగా కాపాడచ్చుగా. ఒక్క ఫోన్ కాల్తో అన్ని ఆపచ్చుగా. ఎందుకు ఆపలా? ఏం చేస్తున్నారు? ఆ కాశీనారాయణ సత్రంలో బాధలు పడి ఇబ్బందులు పడి బయటకు వచ్చిన వాళ్ళు ఎక్కడున్నారు? వాళ్ళు తిండి తిప్పలేదు, వాళ్ళు ఎక్కడ నీడ దొరికింది? ఏ శాస్త్రంలో ఇతర మతస్థుల్ని ఇలా పోల్చొచ్చు అని చెప్పడం జరిగిందో నాకు అది ఫోటో తీసి దొరకడు. ఆయన బ్రాహ్మణుడై ఉండి ఆయననే అడుగుతున్నాడు, ఇతర మతస్థులను ఇట్లా గొర్రెలని పోల్చి అవమానించడం, వెటకారం చేయడం ఏ గ్రంథంలో ఉందో నాకు చూపెట్టండి అంటున్నాడు. ఇలాంటి వారు బయటికి రావాలి సమాజంలో, ఇలా ప్రశ్నించేటువంటి వారు అవసరం. ఇకనైనా ఇలా మాట్లాడేవాళ్ళు, నెగిటివ్గా మాట్లాడేవాళ్ళు బుద్ధి తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. లేదంటే ఇంక ఇలాంటి వాళ్ళు హిందూ సమాజం నుండే అసలైన హిందువులు బయటకు వస్తారు, వీళ్ళని కడిగి పడేస్తారు, వీళ్ళని ప్రశ్నిస్తారు ఖచ్చితంగా. ఇక నేను వీళ్ళు బుద్ధి తెచ్చుకోవాలా మాట్లాడేవాళ్ళు, నెగిటివ్గా మాట్లాడేవాళ్ళు. కష్టమేనమ్మా, ఎందుకంటే ఇప్పటికే కష్టకాలం వెంటాడుతాం. నేను ఒకటి అడుగుతున్నా, ఏ రోజైనా నేను ఊర్లో ఉంటే తప్పకుండా వస్తా. నాకు కావాల్సింది ఒకటే, మన భగవద్గీతలో ఉందా, బైబిల్లో ఉందా, ఖురాన్లో ఉందా? ఇంకో మతానికి సంబంధించిన మనిషిని పొట్టేళ్ళు గొర్రెలు అని మాట్లాడమని చూపించమని, లేదంటే క్షమాపణ చెప్పమని అందరికీ. నేను తప్పైతే నిస్సిగ్గుగా చెప్తా, నేను సిద్ధమే. అది ఎవరికైనా సరే. ఎందుకని ధర్మం తప్పి బ్రతకను, బ్రతికినంతకాలం మంచిగానే బ్రతుకుతా. ఇలాంటి రోషము కలిగిన వాళ్ళు యథార్థవంతులు, వాళ్ళు ఏ మతంలో ఉన్నా సరే. ఇలాంటి రోషం, ఇలాంటి యథార్థత ఉండాలి. నా తప్పైతే నేను క్షమాపణ చెప్తా పబ్లిక్గా అంటున్నాడు రాధా మనోహర్ దాస్. ఖచ్చితంగా హిందూ సమాజానికి, క్రైస్తవ సమాజానికి క్షమాపణలు చెప్పాలా. ఎందుకంటే ఇతడు నిజమైన హిందువుగా ఉండలేకపోతున్నాడు, ఇటు క్రైస్తవుల మీద అక్కస్సుతో అనేకులు రెచ్చగొడుతున్నాడు, ముఖ్యంగా యువతను రెచ్చగొడుతున్నాడు. కనుక అటు హిందువులు అసలైన బ్రాహ్మణ్స్ బాధపడుతున్నారు, నిజమైన హిందూస్ బాధపడుతున్నారు, ఇటు క్రైస్తవులు కూడా గాయపడుతున్నారు. ఇరువురిని గాయపెడుతున్నటువంటి వ్యక్తిగా ఇతడు కనబడుతూ ఉన్నాడు. కనుక అతడు ఖచ్చితంగా ఇరు సమాజాలకు కూడా క్షమాపణలు చెప్పి సరి చేసుకుంటే బాగుంటుంది. లేదంటే ఇలాంటి వారు ఇంకా బయలుదేరుతారు, ఇంకా ప్రశ్నిస్తూనే ఉంటారు. ధర్మ అంటే నా బ్రాహ్మణత్వ ధర్మాన్ని నేను నిర్వహిస్తా. నా మడి, నా పూజ, నా పునస్కారం, నా మహానివేదన, నా పద్ధతులన్నీ, నా వంటగది, నా పూజ గది అక్కడ దాకానే. బయటకు వస్తే నేను మనిషినే, మామూలే. మీరు నా దగ్గరికి రాకండి అని పిచ్చి వేషాలు వేయను.
నన్ను అంటుకోకండి అనే పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడు. అమ్మ రేపు నేను ఎక్కడన్నా కుప్పకూలిపోయాను అనుకో, సపోజ్ అనుకుందాం, వెళుతూ వెళుతూ కుప్పకూలిపోయాను అనుకో, అక్కడ ఉండే పండ్ల ముక్కనే బండివాడు, చెరుకు రసం బండివాడు, అలాగే ఆటోవాడు, వీళ్ళంతా ఉంటారు. అరే మీరు బ్రాహ్మణైతే నా దగ్గర రండి అని చెప్తానా? చెప్పుదండి. మీరు బ్రాహ్మణైతే నా దగ్గర రండి చెప్తానా? ఒరే నాయన ముందు హాస్పిటల్ చేస్తాను రా అంటారు. ఇది కరెక్ట్. ఇలాంటి ఆలోచన పనులు కావాలి. ఏమండి, అందరిలో ఒకే రక్తం ఉండండి. కులాలు మతాలు అనేటివి అన్నీ రాంగ్, ఇవన్నీ కూడా. ఏమండి, బ్రాహ్మణుడు ఒకవేళ యాక్సిడెంట్ అయితే రక్తం వలవలా పోతూ ఉంటే నన్ను బ్రాహ్మణులే వచ్చి లేపండి, బ్రాహ్మణులే వచ్చి బ్రాహ్మణ హాస్పిటల్కి తీసుకెళ్ళండి, బ్రాహ్మణుడే నడిపేటువంటి అంబులెన్స్లో ఎక్కించండి, బ్రాహ్మణుడే నన్ను ముట్టండి అంటారా? అన్నారు కదా. ఇది యథార్థత. ఇలా ఆలోచించే వాళ్ళు కావాలి సమాజంలో, ఇలా ఆలోచించే వాళ్ళు కావాలి. కరెక్ట్గా చెప్పారు ఆయన. మీరేమంటారు చెప్పండి? వీరి మాటలతో మీరు ఏకీభవిస్తారా, ఏకీభవించరా? మీరేమనుకుంటున్నారు? ఖచ్చితంగా కామెంట్లో తెలియచేయండి. మనిషిగా చచ్చిపోవాలి. మన కులం మత ధర్మాలని అనుసరిద్దాం, మన తర్వాత తరానికి అందిద్దాం. మన తర్వాత తరానికి మనం ఇలా పుట్టాం, మన హిందూ ధర్మం ఇది, మన ధర్మం ఇది, మన దైవం ఇది, మనం ఇలా ముందుకు వెళ్ళాలి అని మన తర్వాత తరానికి మన విధానాల యొక్క గొప్పతనం, మన సంస్కరణల యొక్క గొప్పతనం మనం నేర్పిద్దాం, ముందుకు తీసుకెళ్దాం. అది మన బాధ్యత. కరెక్ట్ చెప్పారు. అవును, ఎవరి మతస్థులు వాళ్ళ కుటుంబానికి వాళ్ళ పిల్లలకు చెప్పుకొనివ్వండి. అందరూ అన్నీ తెలుసుకుంటారండి. ఒక రోజున తెలుసుకొని ఏది వాస్తవం ఏది సత్యమో అందులోనికి వచ్చి తీరుతారు. ఎంత వారిని ఆపినా, ఎంత వాళ్ళను కట్టేసి పెట్టినా వాళ్ళ మనస్సులో ఉన్న అభిప్రాయాలను మాత్రం ఎవరు కట్టేయలేరు. వాళ్ళ మనస్సు మారుతూనే ఉంటుంది. మారుతున్న సమాజంలో సత్యం కొరకు ప్రతి ఒక్కరు వెతుకుతారు. సత్యం అనేది వారికి కనబడ్డప్పుడు ఆ సత్యాన్ని నమ్మడానికి ఇష్టపడతారు. దాన్ని ఎవ్వరు ఆపలేరు. కనుక ఎవరి పద్ధతులను వాళ్ళు అవలంబిస్తూ వారి పద్ధతులను వాళ్ళు నేర్పించుకోవాలి. అలాగే నడవనివ్వండి. దాన్ని ఎవ్వరు అబ్జెక్షన్ చేయలేదు. ఏదేమైనప్పటికీ ఇప్పుడు రాధా మనోహర్ దాస్ ఏదైతే మాట్లాడుతున్నారో ఆయన మాట్లాడే విధానం మార్చుకోవాలని డెఫినెట్. ఏమండి, ఇది విషయం. కాబట్టి వీరు మాట్లాడినటువంటి విషయాలను బట్టి అరే ఇలాంటి వారు కూడా ఉన్నారు సమాజంలో అనిపించింది నాకు. గనుక ఇలాంటి వారు ఇంకా బయటికి రావాలి. ఈ యొక్క డూప్లికేట్ బ్రాహ్మణ్స్, డూప్లికేట్ హిందూస్గా ఈ యొక్క రాధా మనోహర్ దాస్ లాంటి వాళ్ళు ఈ రెండు మతాల మధ్య సమాజంలో చిచ్చు పెడుతూ, అగ్ని రాజేస్తూ, సోషల్ మీడియా నిండా అందరి టైంను వేస్ట్ చేస్తూ, ఒకరి మీదకి ఒకరికి రెచ్చగొడుతూ, కోపతాపాలకు లోను చేస్తూ, కేసులని, కొట్లాటలని, రకరకాలుగా సమాజం అంతా వేరే వైపు వెళ్ళిపోయేటట్టుగా, సద్మార్గం నుండి, శాంతి మార్గం నుండి, ఒక ప్రశాంతమైన వాతావరణం నుండి రెచ్చగొట్టుకునే దిశగా వెళ్ళిపోయేటట్టుగా వారి మాటలు, వారి ప్రయత్నాలు ఉన్నాయి. మరి అటువంటివి జరగకుండా ఉండాల్సిన అవసరం ఉంది. అటువంటిని మాన్పడం కొరకు ఇలాంటి వారు బయటికి రావాలి. మరి వీరు మాట్లాడిన బట్టి అయితే ఇలాంటి వారు బయటికి వస్తే ఇంకా బాగుంటుంది. ఇంకా వీరు మాట్లాడే అవకాశం ఉండాలి. వీరికి అన్ని ఛానల్స్ కూడా ఇలాంటి వారిని ఇంటర్వ్యూ చేయాలి. ఎవరెవరినో చేస్తున్నారు. రాధా మనోహర్ దాస్ను ఈ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్న వారిని ఇంటర్వ్యూ చేస్తున్నారు కదా. ఇలాంటి వారిని ఇంటర్వ్యూ చేయండి. హిందూ ఛానల్స్ చేయండి, ఇంటర్వ్యూ చేయండి. మరి ఈ రాఘవ సతీష్ శర్మ గారు చాలా చక్కగా మాట్లాడారు. నేను వారి మాటలను బట్టి అయితే నేను చాలా సంతోషిస్తున్నా. అరే ఇలాంటి వారు అవసరం సమాజానికి అని చెప్పేసి మీకు కూడా వినిపిద్దామని చెప్పేసి నేను ఈ యొక్క ప్రయత్నం చేశాను. మీకు ఏమనిపించిందో మీరు తెలియచేయండి. అందరికీ నమస్కారం. ప్రైజ్ ది లార్డ్.